ఎమ్మెల్యే కె రవికుమార్ తనను వేధిస్తున్నారని కేజీబీవీ ప్రిన్సిపల్ కన్నీరు పెడుతూ ఆరోపణ. ఏపీలో 1,00,000కు పైగా తొలగించిన దివ్యాంగుల పింఛన్లు. రాష్ట్ర డీఎఫ్ గౌరవాధ్యక్షులు ఎం. ఆల్ఫ్రెడ్ రాజు. నంద్యాలలో టీడీపీ సూపర్ 6 సూపర్ హిట్ పేరుతో భారీ ర్యాలీ. నంద్యాల పట్టణం నందు జరిగిన అన్నదాత సుఖీభవ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి ఎన్ఎండి ఫరూక్ గారు, ఎన్ఎండి ఫిరోజ్. బేతంచెర్ల గోపాలకృష్ణ బృందావనంలో కోలాహలంగా ఉట్టి కొట్టే కార్యక్రమం. కర్నూలు జిల్లా మహిళల సబ్ జైలును సందర్శించిన ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ. నంద్యాలలో విప్లవ, ఆదర్శ వివాహం, వివాహానికి హాజరైన ప్రముఖులు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలం. ప్రెస్ మీట్లో అఖిల భారత ప్రధాన కార్యదర్శి ఎంఏ బేబీ. కేజీబీవీ పొందూరులో ప్రిన్సిపల్గా పనిచేస్తున్నాను. ఈ మధ్యన నా పైన మానసికంగా, శారీరకంగా చాలా వేధింపులు అయితే రాజకీయ నాయకులు చేస్తున్నారు. దానికి అధికారులందరూ కూడా ఒత్తాస పలికి నా పైన ఎలాంటి కంప్లైంట్స్ లేకపోయినా సరే లేనిపోని అభియోగాలన్నీ ఆరోపించి దానిపైన ప్రాపర్ ఎంక్వైరీ జరగకుండానే నన్ను కంచిలికి ట్రాన్స్ఫర్ చేశారు. నేనైతే కంచిలి కేజీబీవీకి వెళ్ళనండి. ఎందుకంటే నేను అధికారులకు అదే కోరుకుంటున్నాను, నా పైన ట్రాన్స్పరెంట్గా విచారణ జరిపించండి, అందులో నిరూపణ అయిన తర్వాత మాత్రమే నేను వెళ్తానని చెప్పడం జరిగింది. కానీ అధికారులు మాత్రం ఏకపక్షంగా వ్యవహరించి నా ప్లేస్లోకి ఇంకొకరిని బలవంతంగా తెచ్చి జాయిన్ అయ్యేటట్టు చేశారు. దీన్ని అందరూ కూడా ఖండించాలని కోరుకుంటున్నాను. ఒక దళిత మహిళ పైన ఇంత అన్యాయము, ఇంత దారుణమైన హెరాస్మెంట్ని ప్రపంచంలో ఇదే మొదటిసారి జరుగుతుందేమో. ఇప్పుడు కూడా స్కూల్కి ఎమ్మెల్యే గారు ఒక 2 మనుషుల్ని పంపించి బెదిరించి మా యొక్క టీచింగ్, నాన్ టీచింగ్ వాళ్ళతో బలవంతంగా సంతకాలు పెట్టించడం జరిగింది. అందరూ మహిళా సిబ్బంది మాత్రమే కేజీబీలో ఉండడంతో ప్రతి ఒక్కరూ కూడా రాజకీయ నాయకులకు భయపడిపోయే పరిస్థితి వచ్చింది. దీనికి నా తరపున అందరూ కూడా ఉండి నాకు న్యాయం జరగాల్సిందిగా గవర్నమెంట్ని నేను కోరుకుంటున్నాను. నేను SC/ST కమిషన్కి మరియు ఉమెన్ కమిషన్కి మరియు హ్యూమన్ రైట్స్ కూడా నేను కంప్లైంట్స్ పెట్టడం జరిగింది. ఎడ్యుకేషన్ మినిస్టర్ గారికి, సీఎం గారికి, డిప్యూటీ సీఎం గారికి కూడా నా పైన జరుగుతున్న ఈ అన్యాయానికి నేను వాళ్ళకి కంప్లైంట్ రూపంలో తెలియజేయడం జరిగింది. స్థానిక కలెక్టర్ గారికి కూడా నేను విషయం చెప్పడం జరిగింది. కానీ ప్రతి ఒక్క అధికారి కూడా ఎమ్మెల్యే గారు బెదిరిస్తుంటే అతను చెప్పిన మాటలకు మాత్రమే లొంగిపోయి నా పైన ఇంత అమానుషమైన కక్షపూరితమైన చర్యలు తీసుకుంటున్నారు. నాకు న్యాయం చేయాల్సిందిగా కోరుకుంటున్నాను. నా పేరు సౌమ్య. కేజీబీవీ పొందూరులో ప్రిన్సిపల్గా చేస్తున్నాను. నేను జెన్యూన్గా రెగ్యులర్ ట్రాన్స్ఫర్స్లో వచ్చాను. అక్కడి నుంచి నన్ను కదపాలి అన్న కక్ష కట్టి ఎమ్మెల్యే గారు ఇదంతా చేస్తున్నారు. ఖచ్చితంగా నాకు, నా కుటుంబానికి అతని వలన ఖచ్చితంగా ప్రమాదం ఉంటుంది. ఇది మాత్రం పత్రికా విలేకరులందరూ కూడా అది నోట్ చేసి ఉంచండి. ఖచ్చితంగా హెరాస్మెంట్ అయితే ఉంటుంది. ఏ తప్పు చేయని నా పైన ఇంత దారుణమైన మానసిక ఒత్తిడి గురి చేస్తూ నన్ను ఇంత బాధ పెడుతున్నారు. ఇప్పుడు ఇంత ధైర్యంగా నేను బయటకు వచ్చి చెప్పడం వల్ల ఇంకా నా ఫ్యామిలీ పైన కూడా అతని ఎఫెక్ట్ చూపించవచ్చు. నాకేమైనా జరిగితే మాత్రం ఈ అధికారులందరిదే కారణం. ఎందుకంటే నేను తట్టుకోలేకపోతున్నాను. అసలు ఈ ఒత్తిడి ఏం తప్పు చేశారని నన్ను ఇంత వేధిస్తున్నారు. ఇష్టం వచ్చినట్టు అతనే నన్ను తిట్టారు. అతనే తిట్టి అతనే నా పైన ఇంత దారుణంగా ఒక మహిళనని కూడా చూడకుండా, నా తల్లి తండ్రి ఇద్దరు కూడా ఎడ్యుకేషన్ ఫ్యామిలీ నుండి వచ్చి గవర్నమెంట్ సర్వీస్ చేసి రిటైర్ అయ్యారు. అలాంటి ఫ్యామిలీ నుండి వచ్చి నాకు ఇంత దారుణమైన హెరాస్మెంట్ జరగడం చాలా బాధగా ఉంది. అసలు ఈ ఒత్తిడి నేను తట్టుకోలేకపోతున్నాను. నాకు సూసైడల్ థాట్స్ కూడా వస్తున్నాయి. ఎంత టార్చర్గా ఉందంటే అది మనిషిని మాత్రమే ఇలా ఉన్నాను. మనసంతా బాధగానే ఉంది. నేను రిలీవ్ అవ్వకుండానే ఇంకొక ఆవిడ వచ్చిన ప్లేస్లో జాయిన్ అయిపోయారు. అది ఎంతవరకు కరెక్ట్ చెప్పండి. ఒకవేళ నేను తప్పు చేస్తే నాకు ఇంత శిక్ష వేసినా పర్వాలేదు. ఏ తప్పు చేయకుండా అధికారులందరూ కూడా ఎమ్మెల్యే చెప్పిందే విని దారుణంగా 6,000 పెన్షన్ ఆంధ్రప్రదేశ్లో ఉండడానికి ఇచ్చినటువంటి కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడుకి అయితేనేమి, అభివృద్ధిగా
లోకేష్ బాబు గారితేనేమి, పవన్ కళ్యాణ్ గారికి అయితేనేమి, బీజేపీ నాయకులు అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. కానీ బాధాకరమైన విషయం ఏమంటే ఈరోజు మేము అన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఎంతమంది వికలాంగులు పెన్షన్ తీసేశారని చూస్తే సుమారు 1,00,000కు పైగా వికలాంగులు పెన్షన్ తీసేసినట్లు చాలామంది మా దగ్గరికి వస్తున్నారు. చాలా రాష్ట్ర వ్యాప్తంగా చాలామంది ఫోన్ చేసి చాలామంది బాధపడుతున్నారు. 100కి 100% వికలాంగులు అయినా కానీ ఇక్కడ చూడండి పూర్తిగా వికలాంగులే అయినా కానీ వీళ్ళు పెన్షన్ తీశారు. ఇక్కడ ఎమ్మిగనూరు తాలూకా అయితేనేమి, కర్నూలు జిల్లా అయితేనేమి సుమారు 8,000 మంది దాకా తీయడం కనపడుతుంది. దీన్ని ప్రభుత్వం దృష్టిలో పెట్టుకొని రాబోయే దినాల్లో ఈరోజు వికలాంగులకి సరైన వారికి పెన్షన్ ఇవ్వడం మూలంగా ఆంధ్రప్రదేశ్ సస్యశ్యామలంగా పండేలాగా ప్రకృతి కూడా చాలా హర్షించింది. మంచి వర్షాలు కూడా వచ్చాయి. దానికి ఏకైక కారణం ఏమంటే సరైనటువంటి వికలాంగులకి పెన్షన్ ఇవ్వడం మూలంగా ప్రకృతి కూడా ఈరోజు ప్రభుత్వానికి సపోర్ట్గా ఉంది. అందుకే నేను చెప్పేది ఏమంటే వికలాంగులు బాధపెట్టదండి. 1,00,000 మందిగా తీసినటువంటి వికలాంగులందరికీ మళ్ళీ వాళ్ళని రీఎగ్జామినేషన్ చేసి వాళ్ళ కరెక్ట్ ఉన్న వారికి త్వరగా రేపు 1వ తారీఖు పెన్షన్ పడే లోపల వాళ్ళు కూడా మళ్ళీ సెలెక్ట్ చేసుకొని వాళ్ళ బాధలు తీర్చాలని రాష్ట్ర ప్రభుత్వానికి కోరుకుంటున్నాను. ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం మన యొక్క దివ్యాంగులకు సంబంధించినటువంటి సామాజిక పెన్షన్లకు సంబంధించినటువంటి సదరం రీవెరిఫికేషన్ చేపట్టడం హర్షించదగ్గ విషయమే. మాకంతా అందరూ కూడా దీన్ని మేము కూడా స్వాగతిస్తాం. ఈ ముసుగులో చాలామంది ఫేక్ సర్టిఫికేట్లు సంబంధించినటువంటి వాళ్ళంతా ఈ యొక్క రీవెరిఫికేషన్లో రీవెరిఫికేషన్ సంబంధించి బయటపడడం అనేది ఆనందించదగ్గ విషయం. అయితే ఇక్కడ రీవెరిఫికేషన్లో చాలామంది కూడా జెన్యూన్ ఉండి అంటే అర్హత ఉండి కూడా చాలామందికి దాదాపు 1,00,000 అంటే దాదాపు ఈ 13 జిల్లాల నుంచి అన్నీ కూడా ఉమ్మడి జిల్లాల నుంచి 1,00,000 పై చిలుకు దిగినా ఇది పెట్ట అగా ఇది ముందర ముందరానే మళ్ళా ముందు పోతా ఉన్నారు. నేను నాకెన్ని పట్టుకుంటున్నాను. జై తెలుగుదేశం. ఒకసారి మళ్ళీ సార్ ఎన్నికున్నా సార్ ఊపండి సార్ ఒకసారి
జరగరే కొంచెం జరగరే సార్ ఓకే సార్ అందరికీ నమస్కారాలు. ఈరోజు కర్నూలులో ఉన్న సబ్ జైల్ మహిళలకి ఉన్న సబ్ జైల్లో ఇక్కడికి విజిట్కి రావడం జరిగింది. ఇక్కడికి వచ్చి ఇక్కడ ఉన్న సిబ్బందితో మాట్లాడి ఈరోజు ఈ సబ్ జైల్కి ఏమేం కావాలి, ఏమేం మేము డొనేట్ చేయొచ్చు అని చెప్పి అడిగి తెలుసుకున్నవన్నీ కూడా ఏర్పాట్లు చేస్తామని చెప్పి, ముఖ్యంగా తాగునీటి సమస్య, ఆర్ఓ ప్లాంట్, 2 టీవీలు శోభా నాగిరెడ్డి గారి ట్రస్ట్ తరపు నుంచి
సబ్ జైలుకి ఇవ్వడం జరిగింది. మరి ఈరోజు నేను ఎందుకు ఇక్కడికి రావడము, వచ్చి ఎందుకు నేను డొనేట్ చేశానని చాలా మందికి, మీడియా మిత్రులకు అందరికీ తెలిసే ఉంటుంది. గత ప్రభుత్వంలో నా మీద తప్పుడు కేసులు పెట్టి నన్ను ఇదే సబ్ జైల్లో పెట్టడం జరిగింది. మరి ఆ రోజు ఇది తప్పుడు కేసు అని మా తరపున లాయర్లు కావచ్చు, మేము కావచ్చు, ఎంతమందితో ఎన్ని విధాలుగా చెప్పినా కూడా వినిపించుకోకుండా మా మీద ఒత్తిడి పెట్టి ఒక తప్పుడు కేసుని సృష్టించి వెనకల వైసీపీలో ఉన్న 3 ఎమ్మెల్యేలు కలిపి మరి ఆ తప్పుడు కేసుని పెట్టడమే కాకుండా నాకు సంవత్సరం, అప్పుడు బాబుకి సంవత్సరము, ఒక తల్లిని కూడా చూడకుండా నన్ను నా భర్తని ఇద్దరిని జైల్లో పెట్టడము నిజంగాంటే ఆ సంఘటన నేను ఇంకా కూడా మర్చిపోలేదు. ఎందుకంటే కేసు పెట్టి జైల్లో ఉండడం ఒక ఎత్తు అయితే, కొడుకుకి దూరంగా, బాబుకి దూరంగా లోపల ప్రతి క్షణము బాబు గురించి ఆలోచిస్తూ, నా కొడుకు గురించి ఎట్లా ఆలోచించినానో ఆ టైంలో కార్యకర్తలు కూడా నేను లేకపోవడం వల్ల ఇబ్బందులు పడుతున్నారేమో, వాళ్ళ మీద కేసులు పెడుతున్నారేమో, ఆ టైంలో యువగలం జరుగుతుంది, అది ఏ విధంగా చేస్తున్నారో ఇవన్నీ కూడా ఈరోజు లోపలికి వెళ్ళొచ్చిన తర్వాత అవన్నీ కూడా ఒకసారి గుర్తు వస్తుంటే నిజంగానే చాలా ఇబ్బందికరంగా ఉన్నా కూడా అందులో నుంచి బయటికి వచ్చి అది పట్టుదలగా తీసుకొని ఏ విధంగా కార్యకర్తలు మేము కష్టపడి ప్రజల్లో ఉండి ప్రజా సమస్యల మీద పోరాటం చేసి ఈరోజు గట్టిగా మేము పోరాటం చేసినాం కాబట్టే మళ్ళీ గెలిచి ఈ స్థాయికి రావడం జరిగింది. ఒక విధంగా ఒక పక్కన బాధగా ఉన్న ఈరోజు వైసీపీ ప్రభుత్వంలో గతంలో తప్పుడు కేసు వేయించుకొని చాలా మంది ఇబ్బందులు పడినారు, జైలుకి వెళ్ళారు. నేను వాళ్ళందరికి కూడా ఈ రాష్ట్రంలో ఉన్న తప్పుగా కేసులు వేయించుకొని లోపలికి వెళ్ళిన ప్రతి ఒక్కరికి కూడా నేను ఒకటే మెసేజ్ ఇవ్వదలుచుకున్నాను. మనము ఎన్నో కష్టాలు, ఎన్నో పోరాటాలు చేసి జైలుకు పోయినాము, ఇప్పుడు గెలుచుకున్నాము. కానీ గెలిచిన తర్వాత అవన్నీ కూడా మనం మర్చిపోతే దానికి విలువ ఉండదు. సో కార్యకర్తలందరూ కూడా ఒకటే తెలియజేసుకోవడం ఏంటంటే, మనం పడిన ఇబ్బందులు, కష్టాలు, రాష్ట్రం పడిన ఇబ్బందులు, కష్టాలు, ప్రజలు పడిన ఇబ్బందులు, కష్టాలు ప్రజలు మర్చిపోయినా మనం మర్చిపోకూడదు. మనం చేసే పోరాటాలు, అధికారంలోకి వచ్చాం కాబట్టి పోరాటాలు ఉండవని అనుకోకూడదు. అధికారంలో ఉన్నా లేకపోయినా మనము ఏమి ఫేస్ అయినాము అనేది మనం గుర్తుపెట్టుకొని ఆ పోరాటాలు కంటిన్యూ చేసి రాష్ట్రాన్ని, రాజకీయాన్ని, మనల్ని నమ్ముకున్న కుటుంబాలని ఏ విధంగా మనం ఆదుకోవాలనేది ఎల్లప్పుడూ రాజకీయాలు ఉన్న వాళ్ళు అది గుర్తు పెట్టుకొని ఉండాలా. ఎప్పుడైతే మనము పడిన కష్టాలు మర్చిపోతామో మనం కూడా వాళ్ళలాగా తయారవుతాము. సో అదొక మెసేజ్ ఇవ్వడానికి, అదేవిధంగా ఈరోజు కృష్ణాష్టమి అనుకోకుండా ఈరోజు రావడము, ఈరోజు కృష్ణాష్టమి అవ్వడము, మరి శ్రీకృష్ణుడే జైల్లో జన్మించినాడు. నేను తల్లిదండ్రులు ఇద్దరు కూడా జైల్లో ఉన్నప్పుడు నా కొడుకు పడిన ఇబ్బంది కూడా మేము ఎప్పటికీ కూడా మర్చిపోము. సో ఈరోజు ఇక్కడికి రావడము, ఇక్కడ ఒకటి రోడ్డు, సీసీ రోడ్డు కావాలని చెప్పి లోపల, అది ఎప్పుడో బ్రిటిష్ కాలంలో కట్టింది, లోపల వాళ్ళు కూడా ఆఫీసర్లు కూడా గుర్తు చేసుకుంటున్నారు, మేడం మిమ్మల్ని ఇక్కడికి వద్దని చెప్పినాము, మీరు కడపకి వెళ్ళమని. ఆ రోజు కూడా కడపకి వెళ్ళండి, మీరు ఇక్కడ కర్నూలులో సిచ్యువేషన్ బాగాలేదు వద్దని చెప్పినా కూడా నేను లేదు, కర్నూలులోనే ఉండాలా, సిచ్యువేషన్ బాగుండి ఫెసిలిటీస్ అన్నీ బాగున్న దగ్గర ఎవరైనా పోతారు, ఫెసిలిటీస్ లేని దగ్గర ఉంటేనే ఆ నొప్పి, ఆ బాధ ఎల్లప్పటికీ గుర్తుండిపోతుంది. నేను కూడా నా మీద పెట్ట తప్పుడు కేసు మర్చిపోలేదు, మర్చిపోను. నా మీదే కాదు, ఎంతో మంది, వేల మంది కార్యకర్తల మీద పెట్టిన కేసులు ఇంకా మేము మర్చిపోలేదని చెప్పగానే ఈరోజు చెప్పడానికే ఈ కార్యక్రమం పెట్టినాను. సో ఈ సందర్భంగా మీ అందరు కూడా వచ్చినందుకు మీ అందరు కూడా పేరు పేరు నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.
మా పరిపాలనకి అసలు చంద్రబాబు నాయుడు గారు 1% అయినా జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచించిన దాంట్లో లేకపోతే చేసిన విషయాల్లో చంద్రబాబు నాయుడు గారు 1% చేసినా ఈ రోజు పరిస్థితి చాలా ఘోరంగా డిఫరెంట్ గా ఉండేది. కానీ ఆ పరిస్థితి వద్దనుకునే చంద్రబాబు నాయుడు గారు కూడా ఫ్రీ హ్యాండ్ ఇచ్చినారు. ఫేర్ గా జరగాల ఎన్నికలు, ప్రజలు బయటకు వచ్చి ఓట్లు వేయాలా, నామినేషన్స్ ఎవరు పోటీ చేయాలనుకుంటే వాళ్ళు ఫ్రీ హ్యాండ్ గా నామినేషన్స్ వేయాలనే ఫ్రీడమ్ ఇచ్చినారు. ఎన్నికల కమిషన్ కూడా స్ట్రిక్ట్ గా వివరించడానికి అన్ని విధాలుగా పోలీస్ డిపార్ట్మెంట్ కానీ అందరూ కూడా వివరించినారు. కాకపోతే ఏంటంటే డెఫినెట్ గా ఎప్పుడు లేనిది పులివెందుల్లో అంత భారీ ఎత్తున ప్రజలు వచ్చి ఓట్లు వేస్తారు వైసీపీ వాళ్ళు కూడా ఊహించలేదు. అందుకే వాళ్ళు గొడవలు సృష్టించారు. దానికి తగినట్టుగానే పోలీస్ డిపార్ట్మెంట్ వచ్చారు. వాళ్ళ సైడ్ నుంచి వాళ్ళు ప్రచారంకి వచ్చారు, మా సైడ్ నుంచి మేము ప్రచారంకి వచ్చినాము. సో ప్రచారంకి రావడం వేరు, అక్కడ ఓట్లు ప్రజలు బయటకు వచ్చి వేసేది వేరు కదా. దానికి చంద్రబాబుకి ఇవే చివరి ఎన్నికలు అవుతాయని జగన్ చెప్తున్నారు. చంద్రబాబు నరకానికి పోతున్నారని చెప్తున్నారు. మీరేమంటారు? చూడండి, నేను ఇందాక చెప్పిన మేము అధికారంలో ఉన్నాము. అధికారంలో ఉన్నా లేకపోయినా పార్టీ మాకు నేర్పించింది హుందాతనంగా వ్యవహరించాలా. అట్లాంటి వ్యక్తులు మాట్లాడే మాటలు ఎందుకు? నంద్యాల ఉప ఎన్నికల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారిని ఉరిదీయాలా, కొట్టాలా అని చాలా వ్యాఖ్యలు చేస్తున్నారు. సో మనం కూడా ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారికి మెంటల్ గా ఏదో ప్రాబ్లం ఉందని అనుకుంటున్నారు చాలా మంది. అది వాస్తవం లేదో మాకు తెలియదు, కానీ ఆయనే నిరూపిస్తున్నట్టుగా అనిపిస్తుంది. లేకపోతే ఇదే చివరి ఎన్నిక అంటే ఆయన భయపడుతున్నాడా? ఈ చివరి ఎన్నికలు కాకపోతే ఆయన భయపడుతున్నాడా? చంద్రబాబు నాయుడు గారు ఈ పార్టీ కావచ్చు వచ్చే 100 సంవత్సరాల్లో కూడా ఆంధ్ర రాష్ట్రంలో ప్రజల గురించి పోరాటాలు చేయబోతున్నారు. ప్రజల గురించి ఆలోచించడం జరుగుతుంది. ప్రజల గురించి కష్టపడి పనులు చేయడం జరుగుతుంది. దాన్ని ఎవరు కూడా ఆపలేరు. అసలు ఫస్ట్ మీ పార్టీలో మీ వాళ్ళు ఉంటారా లేదో ఒకసారి చూసుకోండి. అసలు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చే ఎన్నికల్లో ఆయన ఉంటారా, జైల్లో ఉంటారా అనేది కూడా వాళ్ళకి క్లారిటీ లేదు. ఫస్ట్ ఆ క్లారిటీ తెచ్చుకొని చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడితే బాగుంటుందని చెప్పి కూడా జగన్మోహన్ రెడ్డి గారికి మేము తెలియజేసుకుంటున్నాం. విసుకొచ్చేసింది. సో మీడియా వాళ్ళకి ఏదైనా ఇంట్రెస్ట్ ఉంది, దాంట్లో ఏదైనా బయటపడతారని మీకు ఇంట్రెస్ట్ ఉంటే మేము ఎక్కడెక్కడ వెతకాలో మేము చెప్తాము. అవన్నీ కూడా బయటికి తీయడానికి మీరు సిద్ధంగా ఉంటే ప్రజలకు కూడా అవన్నీ వాస్తవాలు బయటికి రావడానికి అవకాశం ఉంటుంది. ఇది ఎంతసేపు నేను మాట్లాడితే మా ఇద్దరి మధ్యనే చూపిస్తున్నారు తప్ప యాక్చువల్ గా లోపల విజయ డైరీలో ఏం జరుగుతుంది అనేది చాలా బయటికి రావట్లేదు. ఆ కాంట్రవర్సీ పక్కన పెట్టి మీడియా మిత్రులు కూడా కాంట్రవర్సీ పక్కన పెట్టి లోతుగా వెళ్ళి చూస్తే దాంట్లో ఉన్న అవకతవకలు బయటపడతాయి. సో అది చేయాలని చెప్పి మీడియా మిత్రులు కూడా మేము తెలియజేసుకుంటున్నాం. నేను ఇందాక చెప్పినట్టు ఈరోజు ఒక మహిళగా మమ్మల్ని ఏ విధంగా వైసీపీ నాయకులు గతంలో తప్పుడు కేసులు పెట్టి లోపల పెట్టి కొడుకున్నాడనేది కూడా చూడకుండా, అంటే తప్పు చేసి అవన్నీ అంటే పక్కన పెట్టండి, నేను తప్పు చేయలేదని అందరికీ తెలుసు. ఎందుకంటే అదే కేసు మీద ఒకే పార్టీలో 2 వ్యక్తులు కొట్లాడుకొని పెట్టుకున్న కేసు నా మీద సీరియస్ గా తీసుకున్నారు, వేరే పార్టీ మీద సరిగ్గా తీసుకోలేదు. సో దీన్ని బట్టి అర్థమవుతుంది ఆ గతంలో కూడా మమ్మల్ని ఏ విధంగా మా మీద ప్రెషర్ పెట్టి మమ్మల్ని లొంగ తీసుకోవాలి, మమ్మల్ని ఇబ్బంది పెట్టాలా, మమ్మల్ని భయభ్రాంతులకు గురి చేయాలా, మేము బయటికి వచ్చి రాజకీయాల గురించి మాట్లాడకూడదని మా మీద కూడా చాలా ఒత్తిడి పెట్టినారు. కానీ మేము ఎక్కడ కూడా లొంగలేదు. కానీ ఈ రోజు మీరు ఒకటి గమనించాలా, వాళ్ళకి మాకు తేడా అనేది కూడా ఒకసారి గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ రోజు లిక్కర్ స్కామ్ జరిగింది. లిక్కర్ స్కామ్ లో మిథున్ రెడ్డి గారిని బలవంతంగా అర్ధరాత్రి పూట పోయి గోడలు దూకి ఎవరు అరెస్ట్ చేయలేదు. మిగతా వాళ్ళు ఎవరు అందరు వాళ్ళకు కూడా హైకోర్టుకి వెళ్ళడానికి అవకాశం ఇచ్చినాము, హైకోర్టు రిజెక్ట్ చేసింది. సుప్రీంకోర్టుకి పోయినారు, సుప్రీంకోర్టు రిజెక్ట్ చేసింది. వాళ్ళ కొద్ది వాళ్ళు వచ్చి సరెండర్ అయినారే తప్ప ఎవరు బలవంతంగా అర్ధరాత్రి పూట గోడలు దూకి ఎవరు అరెస్ట్ చేయలేదు. సో వాళ్ళ పరిపాలనకి మా పరిపాలనకి చాలా తేడా ఉంది. ఈ రోజు వాస్తవాలు ముందు పెట్టి ఆధారాలను ముందు పెట్టి వీళ్ళు తప్పు చేశారంటేనే వాళ్ళు అరెస్ట్ చేయడం జరుగుతుంది. అంతేగాని ఇష్టం వచ్చినట్టు అధికారం ఉందని ఎవరు మరితే వాళ్ళని లోపల పడేసి వాళ్ళని కొట్టి హింసించి కార్యక్రమాలు మేము చేయట్లేదు. అది ఆ తేడా ఆ మార్పు అవన్నీ చూశారు కాబట్టి పులివెందులో ఆ రిజల్ట్ వచ్చింది. తెలుగుదేశం పార్టీ జెండా అక్కడ ఎగరేయడానికి ముఖ్య కారణం కూడా మీరు కూడా చూసుంటారు. ఓటు వేసిన వాళ్ళు కూడా స్లిప్ రాసి దాంట్లో వేసినారు. మొదటిసారి ఓటు వేయడానికి అవకాశం మాకు వచ్చిందని చెప్పి స్లిప్ రాసి మరి పులివెందుల ఎన్నికల్లో వాళ్ళు వేశారు అంటే వాళ్ళకి ఈ రోజు స్వేచ్ఛ వచ్చింది. ఒక రోజు ముందే వచ్చిందని చెప్పాలా, స్వాతంత్ర దినోత్సవం కన్నా ఒక రోజు ముందే వచ్చింది వాళ్ళకి. సో అది కంటిన్యూ అవుతుంది. తప్పకుండా ఈ రాష్ట్రంలో వైసీపీ చేసిన అరాచకాలు తెలుగుదేశం పార్టీ చేసే అభివృద్ధి రెండింటికి కంపేర్ చేసి ప్రజలకి వాళ్ళకి ఆ నిర్ణయం తీసుకొని ఈ రోజు ప్రతిపక్ష హోదా కూడా వైసీపీకి లేకుండా చేయడం జరిగింది. మీరు అన్నట్లుగా 2 కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. వైరెడ్డి సిద్ధార్థ రెడ్డి టీడీపీ నాయకులకు ఈ వైసీపీ మీద ప్రేమ ఉండడంతోనే 600 చేంజ్ ఓట్లు వచ్చాయని చెప్పి చెప్తా ఉన్నారు. మీరేమంటారు?
వైసీపీ మీద ప్రేమ ఉందని కామెంట్స్ పబ్లిక్ వాటిలో బ్యాలెట్ బాక్స్ లో వేశారా లేకపోతే ఏం జరిగింది అసలు? సిద్ధార్థ్ రెడ్డి వైసీపీ వాళ్ళకి టీడీపీ మీద ప్రేమ ఉంది, అందుకే 683 ఓట్లు వేశారని చెప్తారు. ఇంకా వాళ్ళ ఏ స్థాయికి దిగజారినారో ఒకసారి మనమే అర్థం చేసుకోవాలా. బైరెడ్డి సిద్ధార్థ్ గారు బాగా చెప్తారు, బాగా మంచి మాటగారి, బాగా మాటలు చెప్తాడు, ఆ యాసతో బాగా అట్రాక్ట్ చేసుకోవడం అదే రాజకీయం అని అనుకుంటున్నాడు ఆ అబ్బాయి. పాపము ఆ రాజకీయం ఆ రియల్ దాంట్లో నుంచి రియల్ దాంట్లో వరల్డ్కి వస్తే ఆ అబ్బాయి కూడా రాజకీయాలు ఏంటో తెలియాలా. ఆ అబ్బాయి ఇప్పుడు సిద్ధార్థ్ మాట్లాడేది కూడా కేవలము ఆ యాసతో మాట్లాడితే యూత్ అంతా అట్రాక్ట్ అవుతారు, నాకు ఫాలోవర్స్ షేర్స్ లైక్స్ ఉంటే చాలని చెప్పి అనుకుంటున్న రాజకీయాలు కావి. ఇవి నిజంగాంటే ఫీల్డ్ పైన ఉండి చేసే రాజకీయాలు వేరు, రీల్స్ చేసే రాజకీయాలు వేరు. సో సిద్ధార్థ్ రెడ్డికి రాజకీయం తెలీదు, తెలుసుకొని మాట్లాడితే బాగుంటుంది. ఈ రోజు పులివెందులలో తెలుగుదేశం పార్టీ వార్డు మెంబర్లు కూడా పోటీ చేయడానికి వీలు కాదనే దగ్గర నుంచి ఈరోజు డిపాజిట్లు కూడా రాలేని పరిస్థితికి వచ్చినారంటే వాళ్ళు ఏ స్థాయికి దిగజారినారనేది కూడా సిద్ధార్థ్ రెడ్డి అర్థం చేసుకోవాలి. మిగతా మండలాల నుండి పెద్ద ఎత్తున టీడీపీ కార్యకర్తలు వచ్చి దొంగ ఓట్లు వేసినారు అనేది ఒక ఆరోపణ. ఓడిపోయిన వాళ్ళు ఎంతన్నా చెప్తారు, గెలిచిన వాళ్ళు హుందాతనంగా ఉండాలా. మేము హుందాతనంగా ఉండాలని నిర్ణయించుకున్నాము. అధికారం మాదైనా ఎన్డీఏ ప్రభుత్వం ఉన్నా కూడా మేము హుందాతనంగా మాట్లాడతాం, హుందాతనంగా వ్యవహరిస్తాము. ఓడిపోయిన వాళ్ళు 1,00,000 కారణాలు చెప్తారు, లేకపోతే క్యాడర్ ఏం చెప్పుకుంటారు? అవును మాకు ఏమి లేదు కాబట్టి ఓడిపోయినాం చెప్పుకుంటారా? మేమేం పనులు చేయలేదు, భయభ్రాంతులకు ప్రజలు గురి చేస్తాం కాబట్టి మాకు ఓట్లేదని చెప్పుకుంటారా? వాళ్ళు చెప్పుకోవాల్సిన వాళ్ళు చెప్పుకుంటారు. ప్రజలు నమ్మాల్సింది మనకి ఇంపార్టెంట్. ప్రజలు నమ్మినారు కాబట్టి దాని ఆ రిజల్ట్ ని మేము స్వీకరించి దానికి మేము మర్యాద ఇవ్వడం జరుగుతుంది. అఖిల ప్రియ గారికి స్టేజ్ పైకి రావాలి. బ్రాహ్మణులు చేసేటువంటి పెళ్లిళ్ళ పట్ల ఒక ఆసక్తి, దానికి అర్థమేదో ఏమాత్రం తెలియదు. నిన్న ఒక పెళ్లి వచ్చిన మీకు వాడు ఏం జరుగుతున్నది, వాడు ఏం చెప్తున్నాడు, ఆ మంత్రాలకు అర్థం ఏమిటి, తెలుగులో చెప్పచ్చు కదా అని అడిగే నాదుడే లేదు. అది మన భాష కాదు కదా అయిపోయింది. ఆ పురోహిత వర్గం అనేది ఈ పెళ్లిళ్ళు కానీ, తిథులు కానీ, వారాలు కానీ, నక్షత్రాలు కానీ చూసేటువంటి ఒక పట్టును ఎట్లా సంపాదించుకున్నారనేది పెద్ద క్వశ్చన్ మార్క్. నేను తిరుమల తిరుపతి దేవస్థానంలో ఒక అధికారిగా ఉండినా చాలా సమావేశాల్లో చెప్పేవాడిని, కొండపైన బ్రాహ్మణులే కాకుండా మిగిలిన కులాల వాళ్లకు కూడా పూజా విధానాలలో ఎందుకు అవకాశం ఇవ్వకూడదు? నన్ను వ్యతిరేకించవచ్చు, కానీ మనమందరం ఆలోచన చేయాలి. ఇవాళ వివిధ పార్టీలకు సంబంధించిన వాళ్ళు ఉన్నారు, మామూలు వాళ్ళే కాకుండా అటు తెలుగుదేశం వాళ్ళు కానీ. ప్రియ మిత్రుడు శివ రాత్రులను వచ్చి 4 మాటలు మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. అందరికీ నమస్కారం. సో కుటుంబ వారసత్వంగా కామిరెడ్డి గంగిరెడ్డి వారసత్వంగా వాళ్ళ మనవల సమాజం గురించి కూడా ఈ ముందులో ప్రస్తావించడం చాలా బాగుంది. అది ప్రత్యేకంగా ఈ రోజు నుంచి నా జీవిత భాగస్వామిగా స్వీకరిస్తున్నాను. ఇకపై కుటుంబ మరియు సమాజ శ్రేయస్సులకై లోబడి జీవిత పర్యంతం నీ కష్ట సుఖాలలో వెన్నుదన్నుగా ఉంటానని ప్రమాణం చేస్తున్నాను. సెంటర్ కళ్యాణ్ రెడ్డి
రామిరెడ్డి గారికి స్టేజ్ పైకి రావచ్చు. రామిరెడ్డి కదా రామిరెడ్డి అన్న ఆఫ్టర్ అన్న ఆఫ్టర్ బాగా పక్కూర్లో ఉన్నారు కదా. ముందుకు ముందుకు రా. విగ్రహావిష్కరణలో కలవడం, మళ్ళీ శ్రీ పుస్తకావిష్కరణలో కలవడం జరిగింది. ఎంతో ఇరిగేషన్ పైన పట్టున్నటువంటి వ్యక్తి, రాజకీయాలలో నిరాడంబరుడు, రాజకీయాలకు అతీతంగా మా ప్రభాకర్ రెడ్డి గారికి, మా స్నేహితుడు ప్రభాకర్ రెడ్డి గారికి ఎంతో సన్నిహితమైన కుటుంబం. మీ అందరి దాకా మా యొక్క మిత్రుని చాలా ఆనందదాయక, మా మిత్రుడికి కాబట్టి మా మిత్రుడి కుటుంబానికి అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ వివరిస్తాను. చక్కటి సాంప్రదాయంతో కొత్తగా ఈ యొక్క కార్యక్రమాన్ని చూస్తూ చాలా సంతోషం అనిపించింది. ఈ పెళ్లి కుమారుడు దేవుని నిండు జీవనంతో వీళ్ళు అష్టైశ్వర్యాలతో ఆయుర ఆరోగ్యాలతో సిరి సంపదలతో విశ్రామని స్ఫూర్తిగా కోరుకుంటున్నాను. పెళ్లి కొడుకులు అన్ని కుదురుకుంటే స్టేజ్ మీద కానీ ఏ పని చేసినా 10 మందికి ఉపయోగపడాలి, సమాజాన్ని 10 మంది శాస్త్రీయంగా అర్థం చేసుకోవాలని, 10 మంది హేతుబద్ధంగా సమాజాన్ని ఆకలింపు చేసుకోవాలని కంకణం కట్టుకున్నటువంటి వ్యక్తి. అసలు ఈ నంద్యాలే 1948లోనే రాయలసీమ చరిత్రలో ఒక కీలకమైనటువంటి సందర్భం. ఇక్కడ రాయలసీమ అనేటువంటి పేరు ప్రతిపాదింపబడింది కూడా ఈ నంద్యాలలోని. అనేక చారిత్రాత్మకమైనటువంటి ఘటనలకు నిలయమైనటువంటి ఈ నంద్యాలలో నా ప్రియమిత్రుడు, గొప్ప రచయిత, జర్నలిస్టు కాశీపురం ప్రభాకర్ రెడ్డి గారి తనయుడు హరియాంక రెడ్డి ఇవాళ పుష్పమాలలో మార్చుకునేటువంటి రీతిలో పెళ్లి చేసుకునేటువంటి కార్యక్రమం చాలా ఆదర్శనీయమైనటువంటి కార్యక్రమం. అయితే వాళ్ళ కుటుంబంలో ఇదేమీ కొత్త కాదు. కాశీపురం ప్రభాకర్ రెడ్డి గారి సోదరి ఆ రోజుల్లోనే మహాకవి శ్రీశ్రీ అధ్యక్షతన ఇటువంటి పెళ్లి జరిపించుకున్నటువంటి వ్యక్తి. మేము కూడా 1974లోనే మదనపల్లిలో ఒక చారిత్రాత్మకమైనటువంటి రీతిలో మహాకవి శ్రీశ్రీ ఆధ్వర్యంలో పెళ్లి చేసుకున్నటువంటి వాళ్ళం. ఆ తర్వాత డాక్టర్ రమణారెడ్డికి సంబంధించిన పిల్లలు కానీ వాళ్ళు కానీ అనేక రకాలైనటువంటి పెళ్లిళ్ళు జరిపించినటువంటి చరిత్ర మాకుంది. మా నాన్నగారు మతాలు లేకుంటే ఇతర సంప్రదాయాలు ఇలాంటివి లేకుండా వివాహాలు జరిపించేవారు. ఎస్పెషల్లీ బ్రాహ్మణ వివాహ పద్ధతిలో వధువులకు వాళ్ళు చేసే ప్రమాణం కూడా అర్థం కాని పరిస్థితి. అట్లా లేకుండా వాళ్ళతో పెళ్లి ప్రమాణ పత్రాలు ప్రత్యేకంగా రాయించి జీవితాంతం మేము ఒకరికొకరు తోడుగా కుటుంబ సమాజ శ్రేయస్సుకు లోబడి జీవితాంతం మీ కష్ట సుఖాల్లో పాల్పంచుకుంటానని చెప్పేసి ఒక ప్రమాణ స్వీకారం చేసే కార్యక్రమాన్ని ఆ రకంగా భార్యాభర్తలుగా చేయడం జరుగుతుంది. సో ఆ ఒరవడి ఆయన శ్రీశ్రీ గారి నుంచి చేసుకున్నారు. శ్రీశ్రీ గారు స్వయంగా మా అక్క మ్యారేజ్ వచ్చి చేశారు. ఆ తర్వాత మా నాన్నగారు కూడా చాలా వివాహాలు ఇలాగే జరిపించారు. మా అందరికి కూడా వివాహాలు ఇలాగే చేసుకున్నాం, వరకట్నాల ప్రస్తావన లేకుండా. ఇప్పుడు నేను కూడా నా కొడుకు ఇలాంటి కట్నాలు లేకుంటే ఇంకా ఇతర దేశాలు
ఇవన్నీ ఏం లేకుండా పెళ్లి చేసుకున్నాం. అదే ఒరవడిలో ఈరోజు భూమన్ సారు, వారి భూమన్ దంపతులు కుసుమ కుమార్, ఇద్దరు ప్రొఫెసర్లు ప్లస్ కామ్రేడ్ సంధ్య గారు, వీళ్ళు వచ్చి పెళ్లి కుమారుడు పెళ్లి కుమార్ చేతుల పెళ్లి ప్రమాణ స్వీకారం చేయించారు. థ్యాంక్ యూ. అఖిల భారత కార్యదర్శి. ఆయన అంతకుముందు ఎంపీగా చేశారు, ఫార్మర్ ఎంపీ. అలాగే కేరళ ఎడ్యుకేషన్ మినిస్టర్గా కూడా ఆయన తెలియజేస్తున్నారు. పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి పర్యటన వివరాలు తెలియజేస్తారు. Dear friends, we have been getting reports about the very pathetic handling of the rehabilitation work related to thousands of families who are to be relocated because the place there where they have been living, that is getting submerged with the commencement of the Polavaram project. This project is a result of the Andhra bifurcation scheme, and people would naturally support a scheme like Polavaram, which would help irrigation, drinking water, electricity production and all that. But poor, hapless people, mostly over 80% of them are Adivasis. They have to be rehabilitated in a dignified manner. They are our brothers and sisters. Now what has happened is, their proper rehabilitation is not being done. CPIM State Committee brought this to our notice and suggested that we visit the places where these people are thrown into colonies. So, Rajya Sabha member and leader of CPIM in Rajya Sabha and a special invitee to the Central Committee, Comrade Dr. John Brittas, is now parallelly travelling in the Polavaram segment. And along with Comrade Loganathan and other leaders, since morning we have been visiting various colonies. And I am sure you also are witness to the plight of the people living there. If a rain happens, their rooms would be full of water. It's not properly plastered. And some houses, they have put tarpaulin over the building. Then no proper water supply is there, proper sanitation is not there. Then toilets are in pathetic shape. Over and above, for these people to live, they have to have some work. They have to travel 30 to 40 kilometers every day to undertake some manual labor so that they will get some pittance for their survival. Public health center is there, primary health center is there. Somehow it is being managed. It's not done in a model manner, but still it is functioning. One school is there. I think 3 or 4 teachers are there, but proper facilities for a primary school, that is also not available. There are many houses which are constructed partially because the money that is to be given is not being given. Over 10 houses are half done or less than half done. We understand that there is some corruption also happening. The money being suggested for the rehabilitation project, part of it is being taken away by, one has to inquire and find out. This is very, very deplorable,
after having studied the entire situation, we would be representing to the authorities as to how the problems of the people who are supposed to have been rehabilitated as a result of the Polavaram project, how their human rights are to be protected. That is the very, very deplorable condition in which they are living. After having had proper consultation, we may even think about taking up their issue and organizing some agitation. If the state government is not doing, if they are not going to do what they should do, we may even think about organizing some agitation in order to protect the rights of those who are supposed to have been rehabilitated. ఎమ్మెల్యే కె రవికుమార్ తనను వేధిస్తున్నారని కేజీబీవీ ప్రిన్సిపల్ కన్నీరు పెడుతూ ఆరోపణ. ఏపీలో 1,00,000కు పైగా తొలగించిన దివ్యాంగుల పింఛన్లు. రాష్ట్ర డీఎఫ్ గౌరవాధ్యక్షులు ఎం. ఆల్ఫ్రెడ్ రాజు. నంద్యాలలో టీడీపీ సూపర్ 6 సూపర్ హిట్ పేరుతో భారీ ర్యాలీ. నంద్యాల పట్టణం నందు జరిగిన అన్నదాత సుఖీభవ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి ఎన్ఎండి ఫరూక్ గారు. ఎన్ఎండి ఫిరోజ్ బేతంచెర్ల గోపాలకృష్ణ బృందావనంలో కోలాహలంగా ఉట్టి కొట్టే కార్యక్రమం. కర్నూలు జిల్లా మహిళల సబ్ జైలును సందర్శించిన ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ. నంద్యాలలో విప్లవ ఆదర్శ వివాహం. వివాహానికి హాజరైన ప్రముఖులు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విఫలం. ప్రెస్ మీట్లో అఖిల భారత ప్రధాన కార్యదర్శి ఎంఏ బేబీ.